రాత్రి 12 గంటలు కావస్తుంది. చరణ్ తన బైక్ మీద పల్లెటూరు వెలుపలున్న శ్మశాన దారి గుండా వెళ్తున్నాడు. చుట్టూ చిమ్మ చీకటి, గాలికి ఊగుతున్న చెట్ల శబ్దం తప్ప మరేమీ వినిపించడం లేదు. అంతలో సడన్ గా వెనుక నుండి ఎవరో మధురమైన గొంతుతో ఒక్క నిమిషం ఆగుతారా అని పిలిచినట్లు వినిపించింది. చరణ్ బైక్ ఆపి వెనక్కి చూశాడు. అక్కడ ఒక తెల్లటి చీర కట్టుకున్న స్త్రీ నిలబడి ఉంది. ఆమె ముఖం చాలా అందంగా ఉంది. చాలా దూరం వెళ్ళాలి, లిఫ్ట్ ఇస్తారా అని అడిగింది. చరణ్ సరేనని ఆమెను ఎక్కించుకున్నాడు. కొంత దూరం వెళ్ళాక బైక్ మిర్రర్ లో చూసిన చరణ్ కి గుండె ఆగినంత పని అయ్యింది. ఒక సీట్ లో ఎవ్వరూ లేరు, కానీ తన భుజం మీద ఎవరో చల్లటి చేతులు వేసినట్టు అనిపించింది. చెవి దగ్గర అదే గొంతు నెమ్మదిగా వినిపించింది. నేను దిగాల్సిన చోటు వచ్చేసింది. నా సమాధి అక్కడే ఉంది. భయంతో చరణ్ వెనక్కి తిరిగి చూసేసరికి రోడ్డు పక్కన ఉన్న ఒక పాత సమాధి మీద అదే స్త్రీ కూర్చొని ఇతని వంకే చూస్తూ నవ్వుతుంది. ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.